జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాలా అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, ఏదైతే ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి నోటిఫికేషన్ విడుదలైందో దీనికి మనము అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఆఫ్లైన్లో ఫిల్అప్ చేయాలి. అంటే ఆన్లైన్ అంటే ఏమి, మనము ఒక వెబ్సైట్లో వెళ్ళి ఆన్లైన్లో సిస్టమ్ ద్వారా అప్లై చేస్తాము. బట్ ఇక్కడ మనము ఆఫ్లైన్లో ఫామ్ అప్లై చేసి ఆ ఫామ్ తీసుకుని వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు ఆ అడ్రస్కి పోస్ట్ చేస్తారు. ఇది ఈ ప్రాసెస్ని మనము ఎలా అప్లై చేయాలి స్టెప్ వైజ్గా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది బ్రో అంటే, నేను ఈ ఫామ్ని మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో అండ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. ఈ పీడిఎఫ్ని పంపిస్తా. ఆ లింక్ ఎక్కడ ఉంటుంది బ్రో అంటే, మన ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ వెళ్ళి జాయిన్ అవ్వండి, మీకు ఈ పీడిఎఫ్ అందుతుంది. డౌట్ నెంబర్ క్లియర్. తర్వాత మనము ఈ పీడిఎఫ్ని ఎలా ప్రింట్అవుట్ తీసుకోవాలంటే చూసుకోండి. ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలంటే, ఫ్రంట్ అండ్ బ్యాక్ టు బ్యాక్ పేజెస్ జిరాక్స్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ పేజ్ ఉండాలి, నెక్స్ట్ ఇంకోటి పేజ్ ఉండాలి. అంటే ఒక పేపర్లో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ జిరాక్స్ తీసుకోవాలి. బట్ కొన్ని అడ్మిట్ కార్డ్ ఉంటుంది, అది ఫ్రంట్ సైడ్ ఒకటే జిరాక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ డిస్కస్ చేసుకుందాం ఆ విషయం. అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనము చేయాల్సిన పని ఏమి, ఇక్కడ మన పాస్పోర్ట్ ఫోటోని మనం అంటేయాలి. అంటేయాలి, మన పాస్పోర్ట్ ఫోటోని ఇక్కడ అంటేయండి. ఎందుకంటే రీసెంట్ ఫోటో ఉన్నది అంటేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లై, అంటే నువ్వు ఏ పోస్ట్ అప్లై చేద్దాం అనుకుంటావు. ఇక్కడ 3 పోస్ట్ ఉన్నాయి. స్టానోగ్రాఫర్ అని, కార్పెంటర్ అని అండ్ డ్రైవర్ అని 3 పోస్ట్ ఉన్నాయి. నువ్వు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటావో ఇక్కడ రాయి. అలాగే నేను 3 వేకెన్సీస్ గురించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసిన. దీని గురించి ఏముంటుంది, దీని గురించి ఏమి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమని ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో మరి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. డిస్క్రిప్షన్ వెళ్ళి లింక్ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ మీకు నంబర్ కనబడుతుందో ఈ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఉందో ఎంప్లాయ్మెంట్ న్యూస్ దగ్గర సింపుల్గా మీరు ఇక్కడ ఎన్ అని రాయండి, లేకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని రాస్తారు, ఏదో రాయండి. తర్వాత ఇక్కడ డేట్ దగ్గర మీరు ఏం రాయండి అంటే మార్చ్ 28 అండ్ ఏప్రిల్ 3 అని రాయండి. ఇది మరి నేను కింద ఇస్తా, చూసుకొని రాసేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇన్ బ్లాక్ లెటర్స్, అంటే మీ పేరు, మీరు అప్లై చేస్తున్న వారు పేరు బ్లాక్ లెటర్స్లో రాయాలి. బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది, రాయండి. తర్వాత సెకండ్ సీరియల్లో ఏముందంటే మీ ఫాదర్ నేము ఆర్ మీ హస్బెండ్ నేమ్, ఎవరితో పెళ్ళి అయిన అమ్మాయిలు ఉంటారో, గర్ల్స్ ఉంటారో, వాళ్ళ హస్బెండ్ ఉంటే వీళ్ళ హస్బెండ్ నేమ్ రాయండి. ఒకవేళ ఫాదర్ ఉంటే ఫాదర్ నేమ్ రాయండి, గర్ల్స్. తర్వాత మదర్ నేమ్, ఇక్కడ మీ మదర్ నేమ్ రాయండి. సేమ్ బ్లాక్ లెటర్స్లోనే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీరు ఎక్కడైతే పుట్టి ఉంటారో అక్కడ మీ అడ్రస్ రాయండి. పిన్ కోడ్తో సహా, డోర్ నెంబర్తో సహా, విలేజ్తో సహా, మండలంతో సహా. అంటే సింపుల్గా మీకు ఆధార్ కార్డులో ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ ఇక్కడ రాసేయండి, సింపుల్గా అంతే. ఈ బాక్స్లోనే రాయడానికి వీల్ చేయండి, అంటే ఈ బాక్స్లోనే రాయడానికి ట్రై చేయండి. ఆ బాక్స్ కన్నా బయట పోవడానికి ఛాన్సెస్ ఇవ్వద్దండి. తర్వాత అడ్రస్ ఆఫ్ కరస్పాండెన్స్ అంటే మీరు ఎక్కడైతే ఇప్పుడు ఉంటున్నారో, అంటే మీరు పుట్టిన ఒక ఊర్లో ఇప్పుడు ఉంటుంది ఒక ఊర్లో ఎక్కడైతే ఉంటుందో, ఇప్పుడు ఎక్కడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరులో పుట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు విజయవాడలో ఉంటారు, ఇక్కడ మీ విజయవాడ అడ్రస్ రాయండి. పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీరు ఎక్కడైతే పుట్టారో ఆ అడ్రస్ రాయాలి. ఇది క్లియర్. నెక్స్ట్ 5th సీరియల్ చూసుకోండి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అంటే మీరు ఇక్కడ ప్రూఫ్ ఇవ్వాలి. మీరు ఆధార్ కార్డ్ కానీ ప్రూఫ్ ఇవ్వచ్చు, పాన్ కార్డ్ కానీ ప్రూఫ్ ఇవ్వచ్చు, ఓటర్ ఐడి కానీ ప్రూఫ్ ఇవ్వచ్చు. మీరు ఏదైతే ఇస్తారో దానిపైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆధార్ కార్డ్ మీద ఇస్తా. ఇక్కడ ఆధార్ కార్డ్ మీద టిక్ వేసి, కిందైనా పైన వేసి ఆధార్ కార్డ్ మీద టిక్ వేయండి. కింద వేయండిలే, కింద గ్యాప్ ఉంది, కింద వేసి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అండి 12 డిజిట్ 5250 అలా రాయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. మీ 10th మార్క్స్ మెమోలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయండి. రాసిన తర్వాత మీరు ఏజ్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మీ ఏజ్ని మీరు ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. అంటే నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఎన్ని డేస్ ఉన్నాయో నువ్వు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. మీకు క్యాలిక్యులేట్ చేయడం రాదంటే నేను ఇప్పుడు ఈ వీడియోను చూపిస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ కానీ గూగుల్ కానీ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ వెళ్ళి ఇక్కడ
సెర్చ్ బాక్స్లో ఏజ్ క్యాలిక్యులేటర్ అని కొట్టండి. కొడితే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ చూసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మీ మంత్, డేట్, ఇయర్ ఎంటర్ చేయండి. ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ డేట్ ఎంటర్ చేయండి. ప్రెజెంట్ డేట్ ఏం చేయాలి ఫ్రెండ్స్, ఎంటర్ చేయండి. ప్రెజెంట్ డేట్ ఇక్కడ ఏదో ఏజ్ ఆఫ్ ది డేట్ ఆఫ్ ఈ రోజు డేట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆల్రెడీ ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసేస్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్కి 18 ఇయర్స్ 0 months 0 days అంటే టోటల్గా 18 years ఉన్నాయి ఇప్పుడు. అలాగా మీరు ఏదైతే ఇక్కడ డేటా వస్తుందో ఆ డేటాని అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసుకోండి ఫ్రెండ్స్. మీరు అది డేటా ఎంటర్ చేసిన తర్వాత మీ గూగుల్ కానీ ఇచ్చేస్తుంది అది ఏజ్ క్యాలిక్యులేటర్ చేసి. ఇక్కడ ఫస్ట్ మీరు ఇయర్స్ ఎంటర్ చేయండి, తర్వాత మంత్స్ ఎంటర్ చేయండి, డేస్ ఎంటర్ చేయండి, ఇక్కడ గ్యాప్ ఇచ్చేయండి. తర్వాత 6th సీరియల్లో సి చూసుకోండి, ఏజ్ రిలాక్సేషన్ క్లైమ్డ్. అంటే మీకు కానీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే దీనిపైన ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ నో ఉంటే నో మీద క్లిక్ చేయండి. అలాగా ఎస్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత 7th వచ్చేసి సీరియల్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వేర్ ది రిజిస్టర్. అంటే మీరు కానీ ఎంప్లాయ్ ఉంటే మీరు ఎంప్లాయ్ రాయండి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ రాయండి. ఒకవేళ మీరు ఎంప్లాయ్ లేదు, ఆల్మోస్ట్ ఎవరు ఉండరు, లేరంటే ఇక్కడ నో మీద ఇక్కడ నో అని రాసిన తర్వాత ఎంప్లాయ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, దీనిపైన డాష్ ఇచ్చేయండి సింపుల్గా. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 9th సీరియల్ వచ్చేసి నేషనాలిటీ అంటే మీరు ఇక్కడ ఏం రాయాలి, ఇండియా అని రాయాలి. ఏం రాయాలి ఫ్రెండ్స్, ఇండియా అని రాయాలి. నేషనాలిటీ మీద ఏం రాయండి, మన దేశం పేరు రాయండి, ఇండియా అని రాయండి. క్యాపిటల్ లెటర్స్లో రాయండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత 10th వచ్చేసి మీరు ఏ కేటగిరీ బిలాంగ్స్ చేస్తారు. వెదర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే మీరు కేటగిరీ ఏదైతే ఉందో దీనిపైన ఎక్స్ మీద టిక్ చేయండి. ఏం చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ మీద టిక్ వేయండి. టిక్ వేసిన తర్వాత ఇక్కడ మీరు రాయండి. ఏం రాయండి, ఓబీసీ అని రాయండి, లేదా మీరు ఎస్సీ అంటే ఎస్సీ అని రాయండి. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ ఉన్నారు అంటే ఇక్కడ ఎస్సీ కాదు, ఓబీసీ కాదు, ఈడబ్ల్యూఎస్ కాదు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు అంటే ఇక్కడ మీరు నో మీద టిక్ వేసిన తర్వాత ఇక్కడ మీరు జనరల్ అని రాయండి. ఇది సింపుల్. నెక్స్ట్ మీరు సెక్స్ మేలా ఫిమేలా, ఒకవేళ మీరు మేల్ అయితే మేల్ రాయండి, ఒకవేళ ఫిమేల్ అయితే ఫిమేల్ అని రాసేయండి. తర్వాత మీ ఇమెయిల్ ఐడి ఇక్కడ రాయండి. ఏం రాయాలి ఫ్రెండ్స్, మీ ఇమెయిల్ ఐడి ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. మీ ఇమెయిల్ ఐడి రాయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇక్కడ రాయండి. ఇమెయిల్ ఐడి రాయండి, మొబైల్ నెంబర్ రాయండి. ఇమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా ఒకసారికి 2 సార్లు చూసుకొని మీరు అప్లికేషన్ని ఫిలప్ చేయండి. ఫ్రెండ్స్ నా సజెషన్ ఏమంటే ఈ కాపీస్ మీరు 2 తీసుకోండి. ఫస్ట్ ట్రయల్గా ఒక ఫిలప్ చేయండి, నా వీడియో చూస్తూ ఒకటి ఫిలప్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇంకోసారి డీటెయిల్స్ చూసుకోండి. ఆ డీటెయిల్స్ కానీ మీకు కన్ఫర్మ్గా ఉంటే ఏం మిస్టేక్ లేకుంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మరి ఎర్రర్స్ చేయడమో లేకుంటే అలా చేయడమో చేయండి. అలాగా నెక్స్ట్ 14th ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇది పేపర్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇది పేపర్ 2. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఏదైతే పేపర్ 1లో ఏదైతే ఫ్రంట్ సైడ్ ఉందో సేమ్ 14th నుండి అది బ్యాక్ సైడ్ రావాలి. ఈ పేపర్ ఏం రావాలి, బ్యాక్ సైడ్ రావాలి. అలా జిరాక్స్ తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్, ప్రతిసారి చెప్తున్నా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఒక్కొక్క పేపర్ జిరాక్స్ చేసి ఇచ్చారంటే ఖచ్చితంగా మీ ఫామ్ రిజెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మీరు వచ్చి కామెంట్ చేస్తే నేను ఏం చేయలేను ఫ్రెండ్స్. చూసుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సీరియల్ నెంబర్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, క్లాస్ 10th స్టాండర్డ్ వాడే ఇచ్చేస్తాడు అది. తర్వాత యూనివర్సిటీ బోర్డు అంటే మీరు ఏ బోర్డులో చదివినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏముంటుంది, బోర్డ్ ఆఫ్ ది సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, బోర్డ్ ఆఫ్ ది సెకండరీ అనే ఎడ్యుకేషన్ రాయండి. చిన్నగా రాయండి, ఇక్కడ చిన్నగా రాయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడైతే పాసింగ్ అయినారో ఇక్కడ ఇయర్ రాయండి. తర్వాత సబ్జెక్ట్స్, మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్ పేర్లు రాస్తే మరి ఓకే, లేకుంటే మీరు 7 అని పెడతారో అది మీ ఇష్టం. నా సజెషన్ అంటే చిన్నగా వీలైతే పేర్లే రాయండి. ఫస్ట్ ఒక ట్రయల్ కాపీ తీసుకొని అలా చూడండి. ఒకవేళ రాదంటే 7 అని పెట్టి ఆల్ అని పెట్టండి, అలా పెట్టండి. తర్వాత ఇక్కడ మీ మార్క్స్ పర్సంటేజ్ ఎంటర్ చేయండి. పర్సంటేజ్ ఎలా బ్రో మనకు తెలియదు బ్రో అంటే చూపిస్తా, చూసుకోండి ఫ్రెండ్స్. ఏం లేదు, మీకు ఫస్ట్ అబ్టైన్డ్ మార్క్స్ అంటే మీరు సాధించిన మార్కులు, తర్వాత టోటల్ మార్క్స్ ఇంటూ 100 అంటే ఇప్పుడు నాకు 600 మార్కులు టోటల్ ఎంత, నాకు 600 ఎగ్జామ్ జరిగితే నాకు 500 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఇంటూ 100 చేయండి. ఇది సేమ్ మీరు హ్యాండ్తో చేయండి, క్యాలిక్యులేటర్లో చేయండి. చేసిన తర్వాత మీకు ఎంతైతే పర్సంటేజ్ ఉంటుందో ఆ పర్సంటేజ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది
అయిపోయింది. నెక్స్ట్ బిలో మీ ఇంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇంటర్ డీటెయిల్స్ అంటే ఎలాగా, క్లాస్ 12th స్టాండర్డ్, యూనివర్సిటీ ఆర్ బోర్డు, మీ బోర్డు కానీ యూనివర్సిటీ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ ఏముంటుంది మన సర్టిఫికేట్లో, బోర్డ్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ అని ఉంటుంది, ఇక్కడ రాయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయినారో అది రాయండి. తర్వాత సబ్జెక్ట్స్, మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ రాయండి. తర్వాత మార్క్స్ పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పా కదా, అలా చేయండి. అయిపోయింది. నెక్స్ట్ మీ 15th సీరియల్ ఏది, ఎక్స్పీరియన్స్. ఇఫ్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇది ఎక్స్పీరియన్స్ మీద ఫిల్అప్ చేయాలి. ఎలా ఫిల్అప్ చేయాలో చెప్తాను, చూసుకోండి ఫ్రెండ్స్. మీరు వీడియో స్టెప్ వైజ్గా చూసి అప్లై చేయండి. వీడియో 10 minutes కావచ్చు, 15 minutes కావచ్చు, 20 minutes కావచ్చు, ఈజీగా స్టెప్ వైజ్గా చూస్తూ అప్లై చేయండి. చూసుకోండి. 15th వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఎఫ్ అంటే మీ దగ్గర ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తే ఎక్స్పీరియన్స్ రాయండి. పోస్ట్ హెల్డ్ ఫ్రమ్ టు, మీకు అన్నీ తెలుసుంటాయి. మీకు కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్అప్ చేయండి. 5th సీరియల్ ఫిల్అప్ చేయండి. తర్వాత 16th ఇంపార్టెంట్. 16th ఏమి ఫ్రెండ్స్, 16th వచ్చేసి సర్టిఫికేట్స్ అంటే మీ డాక్యుమెంట్స్. మీరు అప్లై చేస్తున్నారు కదా ఈ ఫామ్తో మీరు ఏ డాక్యుమెంట్స్ పోస్ట్కి పంపించాలి, వాళ్ళ అడ్రస్కి ఏ డాక్యుమెంట్స్ పంపించాలంటే ఫస్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. అంటే మీరు ఏదైతే పైన ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ ఇస్తారో ఆ డాక్యుమెంట్ జిరాక్స్ చేసి పంపించాలి. దాంతోపాటు కింద ఏం చేయాలి, మీరు సిగ్నేచర్ చేయాలి. అది నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డిఓబి అంటే మీరు 10th క్లాస్ మార్క్స్ మేమో ఇవ్వండి, జిరాక్స్ చేసి ఇచ్చిన తర్వాత కింద మీ సిగ్నేచర్ చేయండి. 2 డాక్యుమెంట్స్ కంప్లీట్. థర్డ్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ మరి జిరాక్స్ చేసి కింద మీ సిగ్నేచర్ ఉండాలి, అది కంప్లీట్. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి. అది ఇప్పుడు చూసుకోండి. స్టానోగ్రాఫర్కి వచ్చేసి 12th పాస్ అయితే చాలండి, ఆ సర్టిఫికేట్ అటాచ్ చేసి పంపించాలి. తర్వాత ఒకవేళ మీ దగ్గర వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అటాచ్ చేసి పంపించండి అలాగా. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్. మీకు కానీ ఏమైనా డీటెయిల్స్ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, డ్రైవర్ వేకెన్సీ ఉంది. డ్రైవర్ వాళ్ళకి ఏం చేయాలంటే మీకు ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో ఆ లైసెన్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. అది తర్వాత నెక్స్ట్ డిక్లరేషన్ ఇచ్చేద్దాం. ఏమంటే ఇక్కడ మీరు ఎవరితో మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు లెఫ్ట్ థమ్ని ఇక్కడ ఈ బాక్స్లో వేయాలి, వేలుముద్ర వేయాలి. లెఫ్ట్ థమ్ వాళ్ళు బాయ్స్ వచ్చేసి లెఫ్ట్ థమ్ వేలుముద్ర వేయాలి. అలాగే గర్ల్స్ ఏం చేయాలి ఫ్రెండ్స్, గర్ల్స్ రైట్ ముద్రని, రైట్ హ్యాండ్ని వేలుముద్ర వేయాలి అలాగా. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్లేస్, డేట్ ఎంటర్ చేయండి. ఎప్పుడు అప్లై చేస్తున్నారో, ఎప్పుడు ఫామ్ ఫిల్అప్ చేస్తారో ఆ డేట్ ఎంటర్ చేయండి. లేకుంటే మీరు ఎప్పుడైతే పోస్ట్ పంపిస్తారో ఆ పోస్ట్ డేట్ ఎంటర్ చేయండి. తర్వాత మీ సిగ్నేచర్ ఎంటర్ చేయండి. తర్వాత అడ్మిట్ కార్డ్ ఇక్కడ చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. అడ్మిట్ కార్డ్ మాత్రం మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కాకుండా సపరేట్ పేపర్స్ జిరాక్స్ చేసుకోండి. ఇది ఒక అడ్మిట్ కార్డ్ సపరేట్ పేపరు, ఈ అడ్మిట్ కార్డ్ సపరేట్ పేపర్గా జిరాక్స్ చేసుకోండి అలాగా. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమి, ఇక్కడ మీ ఫోటోని అటాచ్ చేయండి. నెక్స్ట్ ఏదైతే మీరు అప్లికేషన్ నెంబర్ ఉందో అది ఏం యూస్ చేసినా ఇక్కడ ఏమి రాయద్దండి, ఇది అఫీషియల్స్ రాస్తారు. తర్వాత ఇక్కడ ఇక్కడ ఉందో అడ్వర్టైజ్ నెంబరు, ఎంప్లాయ్మెంట్ న్యూస్, డేట్, ఇది నేను పైన ఫస్ట్ ఫామ్లోనే చెప్పినా కదా, అది ఎంటర్ చేసేయండి ఇక్కడ, రైట్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఇక్కడ మీరు ఏం రాయాలి, బ్లాక్ లెటర్స్లోనే రాయాలి, అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ రాసేయండి. రాసిన తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ రాయండి. ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ రాయండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఏదైతే 4th సీరియల్ కనబడుతుందో డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, ఇది ఏం లేదు, ఇది ఓన్లీ అఫీషియల్స్ మాత్రమే యూస్ చేస్తారు. Roman 4 అండ్ Roman 5 మీరు యూస్ చేయొద్దండి. ఒకవేళ మీరు యూస్ చేస్తే మీ ఫామ్ రిజెక్ట్ అయిపోతుంది. తర్వాత ఎమర్జెన్సీ నెంబర్, మీకు ఎమర్జెన్సీ నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి, మీ పేరెంట్స్ అలా నెంబర్ ఇచ్చేయండి. తర్వాత సేమ్ ఇది ఇక్కడ ఎవరితో మేల్ ఉంటారో వీళ్ళు లెఫ్ట్ వేలు ముద్ర వేస్తారు, ఎవరితో ఫిమేల్స్ ఉన్నారో వీళ్ళు రైట్ వేలు ముద్ర వేస్తారు. సేమ్ ఇక్కడ మీ సిగ్నేచరు అండ్ ఇక్కడ ప్లేస్ దగ్గర మీరు ప్లేస్ రాయండి, ఇక్కడ డేట్ రాసేయండి అలాగా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ సెకండ్ అడ్మిట్ కార్డ్, ఇది సపరేట్. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటాయి.
థర్డ్ పేపర్ వచ్చేసి సపరేట్, ఫోర్త్ పేపర్ వచ్చేసి సపరేట్. 2 అడ్మిట్ కార్డ్స్ మనం పంపించాలి. ఒకరు వాళ్ళు ఉంచుకొని మనకి ఇంకోటి రిటర్న్ పంపిస్తారు మన పోస్ట్కి, మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ ఉంటే. ఇది పోస్ట్. సేమ్ అడ్మిట్ కార్డ్ నేను ఇప్పుడే చూపించా కదా ఎలా ఫిలప్ చేయాలో, చూసే మీరు ఫిలప్ చేయండి. నెక్స్ట్, అండర్టేకింగ్ టు బి గివెన్ క్యాండిడేట్ హూ ఈజ్ ఏ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎవరితో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఈ ఫామ్ని ఫిలప్ చేయాలి. ఒకవేళ మీరు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో లేరంటే ఈ ఫామ్ని ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉంటే ఈ ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి. ఫస్ట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్, ఇలాగా డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు క్యాండిడేట్ నేము, ప్లేస్, డేట్ ఎంటర్ చేస్తే అయిపోయి. తర్వాత ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో హోల్డింగ్ సివిల్ పోస్ట్ సీకింగ్ టు ఏజ్ రిలాక్సేషన్, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటే వీళ్ళు ఈ పోస్ట్ని అప్లై చేయండి. ఈ ఫామ్ని మీరు ఏం చేయాలి, ఫిలప్ చేయాలి. ఏం చేయాలి ఫ్రెండ్స్, ఈ ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి. ఇక్కడ మీ పేరు, మీ ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ కనబడుతున్నాయో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఏదైతే సిగ్నేచర్ రాయండి, మీ నేమ్ రాయండి, ఆఫీస్ సీల్, అది ప్లేస్, డేట్ అది ఎంటర్ చేసేయండి. ఫైనల్గా వచ్చేసి ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్, మీకు ఈ పీడిఎఫ్ వచ్చేసి మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో దొరుకుతుంది అండ్ ఛానల్లో దొరుకుతుంది. వెళ్ళి అందరూ ఛానల్ని వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు వాట్సాప్ అప్డేట్స్ అందుతాయి, ఈ పీడిఎఫ్ మరి అందుతాయి. ఇప్పుడు మనము అడ్రస్ ఎలా అంటే మనం పోస్ట్ ఎలా పంపించాలో చూసుకోండి. ఫస్ట్ మీరు పోస్ట్ ఆఫీస్కి ఈ ఫామ్ తీసుకువెళ్తారు కదా, ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫాము అండ్ డాక్యుమెంట్స్లో మీ సిగ్నేచర్ ఉండాలి కింద. తర్వాత ఎక్స్ట్రాగా 2 ఫొటోస్ తీసుకువెళ్ళండి. ఫామ్తో పాటు ఇవి అటాచ్ చేసి స్టాంప్ కొట్టిన తర్వాత పేపర్స్ ఫోల్డ్ చేసి 2 ఫొటోస్ ఎక్స్ట్రా తీసుకొని వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో మీరు వెళ్తే మీకు స్పీడ్ పోస్ట్ ఓన్లీ ఏ పోస్ట్ స్పీడ్ పోస్ట్ చూడండి, ఓన్లీ ఏ పోస్ట్ స్పీడ్ పోస్ట్ ఫామ్ ఏంటంటే వీళ్ళు స్పీడ్ పోస్ట్ ఫామ్ ఇస్తారు. ఇక్కడ స్టాంప్ ఉండేలాగా చూసుకోండి, స్టాంప్ ఉండాలి ఒకటి, ఇక్కడ లేదు స్టాంప్ ఉండాలి, ఆ స్టాంప్ ఉండేలాగా చూసుకోండి. రైట్, చూసుకున్నారు. నెక్స్ట్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే కనబడుతుందో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని ఉంటుందో, ఇది నా సజెషన్ ఏమంటే ఇక్కడ కింద ఉంది కదా, మీరు అందరూ పైన రాయండి. ఇది కనబడుతుందో ఫ్రెండ్స్, మీకు ఏదైతే కనబడుతుందో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని ఏదైతే కనబడుతుందో ఇది ఇక్కడ పైన రాయండి. రాసిన తర్వాత ఫ్రమ్ అని పెట్టి క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, హౌస్ నంబరు, విలేజ్, పోస్ట్ ఆఫీసు, డిస్ట్రిక్ట్, స్టేట్, మొబైల్ రాసిన తర్వాత 2లో ఏం రాస్తారంటే ఈ అడ్రస్ రాయండి. ఇది మరి నేను పోస్ట్ చేస్తా, ఏమి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఇది మరి నేను మీకు మన కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేస్తా, మీకు ఏమి ఇబ్బంది లేదు, చూసుకోండి. 2 ది కమాండెంట్, ఈస్ట్ ఫ్లాటరీ స్టోర్స్, చీఫ్ క్వాలిటీ అష్యూరెన్సీ ఎస్టాబ్లిష్మెంట్, ఈస్టర్న్ ఫ్లీట్ స్టోర్స్ నియర్ NSTL ఆపోజిట్ రైతు బజార్, మర్రిపాలెం పోస్టు విశాఖపట్నము. ఇది పిన్ కోడ్ రాసి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. పిన్ కోడ్ రాసి ఇది ఆంధ్రప్రదేశ్ అని ఎంటర్ చేసిన తర్వాత మీరు పోస్ట్ ఆఫీస్ ఇస్తే మీరు పోస్ట్ వచ్చేసి మీకు అక్కడ చేరుతుంది. ఫ్రెండ్స్, మీరు పోస్ట్లో కానీ ఖచ్చితంగా స్పీడ్ పోస్టే పెట్టండి. మీకు ఏం డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ తెలపండి. మీకు ఏం డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా వీడియో చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.